హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చోటా స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. చూడండి, నేను థ్రెడ్ అనేది పాలిస్టర్ థ్రెడ్ అనేది తీసుకుని పైన అనేది కింద నుంచి పైకి వెళ్ళి 2 స్టిచెస్ అనేది చేశాను. మళ్ళీ పైనుంచి కిందకు వచ్చి సేమ్ లైన్ మీద 2 స్టిచెస్ అనేవి కింద కూడా వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ పైకి వెళ్ళి ఆ స్టిచ్ పక్కన అనేది 2 స్టిచెస్ వేసుకుని మళ్ళీ కిందకు వచ్చి సేమ్ లైన్ అంటే స్ట్రైట్గా అనేది 2 స్టిచెస్ వేసి మళ్ళీ ఇటువైపు అనేది 2 స్టిచెస్ అనేది వేసుకుని మళ్ళీ కిందకి అనేది తీసుకోవాలి. చూడండి, పైన స్టిచ్ వేస్తున్నప్పుడు మనం 2 స్టిచెస్ అనేవి దగ్గరగా అనేవి వేసుకోవాలి. పైన కూడా ఈక్వల్గా అనేది మనకి రావాలి. చూడండి, మళ్ళీ కింద 2 స్టిచెస్ అనేవి వేసి మళ్ళీ పైకి అటువైపు 2 స్టిచెస్ అనేవి అన్నీ సమానంగా ఉండాలన్నమాట. పైన కింద మాత్రం స్ట్రైట్గా మాత్రమే స్టిచ్ మీద స్టిచ్ మాత్రమే స్ట్రైట్గా అనేది వేయాలి. మళ్ళీ అటువైపు అయిపోయాక మళ్ళీ ఇటువైపు అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీలాగా పైన మాత్రం ఈక్వల్గా అనేది రావాలి. మనకి స్ట్రైట్గా ఈక్వల్గా అనేది రావాలి. ఒకటి పైకి ఒకటి కిందకి అనేది రాకూడదు. అప్పుడు షేప్ అనేది బాగా కనిపించదు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ సేమ్ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ లాగానే ఉంటుంది. మీరు ఫస్ట్ ఆ వీడియోస్ అనేవి చూసి ప్రాక్టీస్ చేస్తే ఈ స్టిచ్ అనేది మీకు చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఇటువైపు పైన అనేది 2 స్టిచెస్ దగ్గరగా వేసుకోవాలి. చూడండి, మళ్ళీ నేను పైన అనేది స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ 2 స్టిచెస్ అనేవి వేసి మళ్ళీ కిందకు వచ్చేసి మీరు కింద స్టిచ్ అనేది ఇంకా లాంగ్గా కూడా తీసుకోవచ్చు. కంటిన్యూ అనేది చేస్తే లాంగ్గా తీసుకోవాలి. మళ్ళీ కొంచెం కిందకి, దానిపైన కాకుండా కొంచెం కిందకి అనేది స్టిచ్ చేసుకుని మళ్ళీ అక్కడ 2 స్టిచెస్ అనేవి వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పక్కకు అనేది వెళ్ళి అక్కడ 2 స్టిచెస్ అనేది వేసి మళ్ళీ కిందకు రావాలి. మళ్ళీ కిందకు వచ్చి సేమ్ ప్రాసెస్ మళ్ళీ కిందకి అనేది 2 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. చూడండి, అక్కడ నేను లాంగ్గా అనేది కిందకి అనేది జరిపాను. అలా కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా లాంగ్గా అనేది తీసుకోవచ్చు. పైకి వెళ్ళి మళ్ళీ 2 స్టిచెస్ అంటే దానికన్నా కొంచెం కింద మళ్ళీ అటు పక్కకి వెళ్ళి మళ్ళీ 2 స్టిచెస్ అనేది వేసుకొని మళ్ళీ కిందకి అనేది రావాలి. చూడండి, నేను మళ్ళీ కొంచెం దాన్ని దగ్గరగా అనేది వేసాను. మీరు కొంచెం దూరంగా కూడా వేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ కింద ఇలా అనేది ఈ స్టిచ్ అనేది ఉంటుంది. ఈ స్టిచ్ కూడా చాలామంది బార్డర్స్కి అనేది యూజ్ చేస్తుంటారు. చాలా తక్కువ అనేది యూజ్ చేస్తుంటారు. కానీ ఈ స్టిచ్ అనేది మనం కలర్స్ మార్చి జరీ థ్రెడ్తో అనేది స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ స్టిచ్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఇలా మీకు ఎంత కావాలంటే అంత దూరం అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీరు అంతా అయిపోయాక ఎండ్ నాట్ అనేది కిందన మాత్రమే వేసుకోవాలి, పైన వేసుకోకూడదు. షేప్ అనేది పోతుంది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్ నెంబర్ 12 వీట్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.